ఒక నడుచుకుంటూ అడిగిపోయి హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వస్తున్నాను, వీడియో తీస్తున్నాను. మేము ఫస్ట్ ఇల్లు మా కోసం కట్టుకున్నాము. రెంట్ పర్పస్ కోసం ఇల్లు కట్టాము. మా ఇల్లు ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు రండి చూద్దాం. రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇది మేము ఉండే ఫస్ట్ ఫ్లోర్. ఇది మా కోసం కట్టిన ఇల్లు. దీని తర్వాత 10 years తర్వాత ఇప్పుడు పైన కట్టాము. చూపిస్తే రండి. సింగిల్ బెడ్రూమ్, కిచెన్, హాల్. ఫస్ట్ కిచెన్ కదా ఫ్రెండ్స్, మనకి లేడీస్ కావాల్సిన కిచెన్ కదా. ఇంకా వర్క్ కాలేదు, మేస్త్రి వర్క్ మాత్రం అయ్యింది. ఇంకా టైల్స్ బండలు పని ఇప్పుడు ఉంది. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇవన్నీ సెల్ఫులు, కిచెన్ బండ, ఇదంతా కిచెన్. లో రూపు ఇక్కడికి ఇచ్చాము. అక్కడ పిల్లర్స్ ఉంది అని చెప్పి లో రూపు కిచెన్లోకి ఇచ్చాము. ఒక బెడ్రూమ్లకు పిల్లర్ అడ్డం వచ్చింది మాకు. ఇది హాలు. ఇంట్లో టైల్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. టైల్స్ వేద్దాం అనుకుంటున్నాం. టైల్సే తెచ్చాము మేము. మా బాబు తీసుకొచ్చారు టైల్సే. మా బాబు టైల్సే కావాలని అదే తీసుకొచ్చారు. ఇది బెడ్రూమ్. కొంచెం చీకటి ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే వెళ్తురు లేదు ఎక్కువగా. ఇప్పుడు ఎండ టైం కదా, వెళ్తురు తక్కువ ఉంది. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో సెల్ఫ్లు సజ్జాగా వచ్చింది. అటాచ్ బాత్రూమ్. బాత్రూంలో టైల్స్ కూడా అయిపోయాయి. బాత్రూమ్ టైల్స్ కూడా వైట్ వేసాం. వైట్ అయితే మనం ఎండకేళ్ళు వచ్చినా కానీ వైట్ అయితే బాగుంటుంది. అదే కలర్ వేస్తే మనకు కలర్ఫుల్గా అవుపిస్తుంది అని చెప్పి వైట్ వేయించాము. టైల్స్ కూడా. బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. బెడ్రూమ్లో ఒక సైడ్ సెల్ఫ్, ఒక పైన సజ్జ వచ్చింది. ఇది రెండో సింగిల్ బెడ్రూమ్ అండి. అంటే ఇది మొన్న మంచి రోజు ఉంది అని 26కు ఇది పెయింట్ కొంచెం వాళ్ళు చేశారు. ఇక్కడ తర్వాత బాగాలేదు రోజులు అంటే ముందు చేశారు. ఇది రెండో పోర్షన్. ఇది కూడా సింగిల్ బెడ్రూమ్, కిచెన్. కుర్చీ సైడ్ వచ్చి ఇక్కడ స్థలం ఎక్కువ లేదు కనుక తూర్పుకు మనం వంట చేయాలి కనుక స్థలం లేదని చెప్పి సింక్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ సైడ్ సెల్ఫ్లు వచ్చాయి కిచెన్లో. ఇక్కడ సజ్జా ఇచ్చిన పైన బాగుండలేదన్న పెట్టుకోవడం కోసం. ఇది హాల్. మేము ఎండకెళ్ళి రావడం వల్ల కొంచెం చీకటి అనిపిస్తుంది. బెడ్రూమ్లోకి రావాలి, మనం వెలుతురు కోసం వస్తాం కదా, ఇంట్లో కదా కొంచెం చీకటి అనిపిస్తుంది. ఇది బాత్రూమ్. సేమ్ అన్నిటికీ వైట్ టైల్స్ వేసాం. వైట్ అయితే మనం ఎంత నీట్గా ఉంటుంది, మనకు కావాల్సిన కూడా మంచిగా అనిపిస్తుంది కదా. వైట్ అయితే చూడండి లుక్ అనిపిస్తుంది అని చెప్పి వైట్ టైల్స్ వేయించాము. కిరాయి పర్పస్ అయినా మంచిగా ఉండాలి కదా అని. వాళ్ళు మంచిగా ఇల్లు మంచిగా ఉంటేనే వాళ్ళు కిరాయికి రాగలుగుతారు, వాళ్ళకు కూడా మంచి ప్రశాంతత ఉండగలుగుతుంది కదా. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఇంకో చూపిస్తాను. ఇది వెనుక పక్కన ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్. ముందు పోర్షన్కి అయితే 2 వచ్చాయి ముందు ఎలివేషన్ దగ్గర. ఇది కొంచెం గల్లీలోకి వచ్చింది సింగిల్ బెడ్రూమ్. ఇదొక సింగిల్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా టైల్స్, కింద కూడా టైల్స్, మార్బుల్ బదులు టైల్స్ వేద్దాము, ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుందని చెప్పి టైల్స్ తీసుకున్నామండి. ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ అండి. కొంచెం చిన్న సైజ్ వచ్చింది బెడ్రూమ్. అన్నిటికంటే కొంచెం చిన్న సైజ్ వచ్చింది. అన్ని కొంచెం పెద్ద సైజ్ వచ్చింది కానీ ఇది మాత్రం
చిన్న సైడ్ వచ్చింది. ఇక్కడ బాత్రూమ్ హాల్లోనే బాత్రూమ్ వచ్చిందండి, ఎందుకంటే ఇలా హాల్లో వచ్చింది బాత్రూమ్. బాత్రూమ్ కూడా టైల్స్ అన్నీ సేమ్ వైట్ తీసుకున్నాం, అన్ని బాత్రూంలో వైట్ టైల్స్ తీసుకున్నాం, కింద కూడా వైట్ టైల్స్ తీసుకున్నాం. ఇది ఒక కిచెన్ అండి. కిచెన్ కొంచెం చీకటి ఉంటుంది అంట, కొంచెం లైట్ అయితేనే కొంచెం కనిపిస్తుందండి. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ పెద్ద సైజ్ వచ్చిందండి. ఇది ఎందుకంటే సన్నగా వచ్చినా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. సెల్ఫ్లు ఇట్లా అన్నీ చాలా బాగా వచ్చాయి. రెండు సైడ్లో సెల్ఫ్లు వచ్చాయి, మంచి సజ్జ వచ్చింది పైన. పెద్ద ఇది కిచెన్ స్టార్ట్ పరంగా పెద్ద సైజ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది కిచెన్. చాలా పెద్ద, అన్ని రూమ్ల కంటే ఈ కిచెన్ చాలా పెద్దగా ఉంది. రండి ఫ్రెండ్స్, పైన చూద్దాము. పెంట్ హౌస్లో 2 సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మా బాబుకు కూడా ఆఫీస్ రూమ్ వేసాము, రండి చూద్దాము. ఇళ్ళకు మార్చవలసి వస్తుంది కనుక ఇది కూడా స్లాబ్ వేయించాము. మా బాబు ఆఫీస్ రూమ్ కూడా చిన్నగా అది కూడా స్లాబ్ వేయించామండి. రండి చూద్దాం. పెంట్ హౌస్ చూద్దాం రండి. ఇది పెంట్ హౌస్. మా మేస్త్రి వాళ్ళు వర్క్ చేస్తున్నాడు. ఇతని పేరు కుమారు, ఆయన బాలరాజు అన్న ఊకేట ఆయన. ఇక కిటికీకి ఇప్పుడు అక్కడ ఇది బార్డర్ లాగా ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు చిల్లర పనులు ఉన్నాయని చెప్పి వీళ్ళు చేస్తున్నారు ఈరోజు మొత్తము. సండే సెలవు తీసుకోకుండా వీళ్ళు చేస్తున్నారు ఈరోజు. ఇంకా మా పెంట్ హౌస్ చూడండి, అంత సమాన్ ఉంది, చిల్లరగా. ఇది సింగిల్ బెడ్రూమ్ చూపిస్తారండి. అంత సమాన్ ఉందండి. గార్డెన్స్ ఇట్లా టైల్స్ ఇట్లా పిల్లలు అంతా ఎక్కడ కలుగుతారు. చూడండి కిచెన్, మన తాజ్ కిచెన్ కదా. కిచెన్ చూడండి, సెల్ఫ్లు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ సైడ్ వాస్తు ప్రకారంగా ఇచ్చారు మేస్త్రి వాళ్ళు. మాత్రం తూర్పుకే వంట చేయాలని నిలబడి అని చెప్పి వాస్తు ప్రకారం కట్టాము. గిరాకున్న వాళ్ళైనా సరే వాళ్ళు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పి ఇది వాళ్ళ కోసం, మన కోసం, వాళ్ళ కోసం అన్నట్టు కట్టామండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది బాత్రూమ్ బెడ్రూమ్లో వచ్చింది. డోర్ కూడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ సైడ్ సజ్జా వచ్చింది. సెల్ఫ్ మాకు తక్కువ వచ్చాయి, ఎందుకంటే డోరులో పెద్ద ఉంది స్థలం, చాలా ఐటమ్స్ పడుతుంది. ఇక్కడ సజ్జా కూడా ఉంది కనుక చిన్న ఫ్యామిలీ వాళ్ళకి సరిపోతుంది. కిరాయి వాళ్ళకైనా మంచిగా ఉండాలని చెప్పి కడుతున్నాం అండి. ఎందుకంటే కిరాయి వాళ్ళు ఏదో కిరాయి ఇస్తారు, కొద్దిగా వెళ్ళిపోతారు. అదే కాదు, వాళ్ళు కూడా ఇల్లు మంచిగా ఉంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. వాళ్ళకు మంచిగా అంటారు, ఇట్లా రాగానే మంచి ప్రశాంతత అనేది ఉండాలి కంపల్సరిగా. ఏదో కిరాయికే కదా అట్లా కాకుండా మన సొంతంగా వాళ్ళు సొంత ఇల్లు లాగా ఉండాలని చెప్పి అలా కడుతున్నాము అన్ని. ఇంకా నేను వీడియో మొత్తం బండలు పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో కూడా చేస్తానండి. మొత్తం కరెంట్ పని అయిపోయింది. పైప్ లైన్స్ గుంజడం మాత్రం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైల్స్ పెయింటింగ్ నడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పక్క సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను. రండి వెళ్దాం. కిచెన్ అన్ని జబ్బలు కోరించి పెట్టారు. కిచెన్లో అన్ని జబ్బలు కోరించి పెట్టారు. చూడండి కిచెన్ ఇక్కడ సెట్లు వచ్చాయి. కిచెన్లో ఎక్కువ రాలేదు. ఇక్కడ లోరుకు వచ్చింది కనుక ఈ కిచెన్లో ఎక్కువ తక్కువ సెట్లు వచ్చాయి. లోరుకు వచ్చింది, సజ్జ వచ్చింది. లోరుకు సజ్జ రెండు గోడ పెట్టకుండా ఇచ్చేసారు, పెద్ద సైజు రావాలని చెప్పి. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ పెద్ద వచ్చింది ఫ్రెండ్స్, చూడండి పెద్ద వచ్చింది. ఇది కూడా సెల్ఫ్ వచ్చింది. ఇక్కడ సైడ్ సజ్జ వచ్చింది.
చేస్తారో ఒక రోజు వస్తారు 2 రోజులు రాదు, ఒక రోజు వస్తే 2 రోజులు సున్న పెడతారు. ఏదైనా పని తొందరగా చేయరు వాళ్ళు. నా దగ్గర పని పట్టుకుంటారు కనుక అక్కడ చేస్తుంటారు. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్. బాయ్.